హలో ఎవ్రీవన్, సాంబార్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్గా. నేను ఇంకా ఊరి నుంచి వచ్చేసరికి కూరగాయలు అసలు అంతగా లేవు. వంకాయలు ఒక 2 ఉన్నాయి అండ్ ములక్కాయలు ఊరి నుంచి తెచ్చుకున్నాను. సగం అయితే సొరకాయ ముక్క ఉంది, ఇంకా దాంతో సాంబార్ పెడదామని ఈ రోజుకైతే కానిస్తున్నాను. ఇంకా అన్ని ముక్కలేసి తాలింపులో వేసి బాగా మగ్గించుకోవాలి. నేనైతే సొరకాయ ములక్కాయలు ఉన్నప్పుడే ఎక్కువగా సాంబార్ పెడతాను, నాకు అట్లా ఇష్టము. సొరకాయ ముక్కలు అంటే చాలా ఇష్టం నాకైతే. వంకాయలు కూడా నాకు చాలా టేస్టీగా అనిపిస్తాయి. ముక్కలు మగ్గేలోపు నేనైతే కుక్కర్లో పప్పు ఉంటుంది కదా, దాంట్లో చింతపండు రసము, ఉప్పు, కారం, సాంబార్ పొడి వేసి ఇవి యువతల పొయ్యి మీద మరిగించుకుంటాను. అప్పుడు దానివల్ల మనకి టైం వేస్ట్ అవ్వదు, టైం సేవ్ అవుతుంది. ముక్కలు మగ్గేలోపు ఇవి మరుగుతాయి కదా, మనకి టైం సేవ్ అవుతుంది. ఈ ముక్కలు మగ్గిన తర్వాత ఈ రసం అయితే దీంట్లో వేసాను సాంబారు. కొంచెం బెల్లము, కొత్తిమీర వేసి ఒక 10 minutes మగ్గితే చాలు. ఇంకంతే. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.